హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. హనుమాన్ జయంతి రోజు ఈ వీడియో అయితే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో పెట్టేసరికి అయితే హనుమాన్ జయంతి అయిపోతుంది. మేమైతే మా ఊర్లో హనుమాన్ జయంతి కాబట్టి టెంపుల్కి వెళ్ళి తమలపాకులతో దండ వేసి అయితే పూజ చేసుకొని అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇదైతే చెరువు కట్ట పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ అనమాట. అండ్ ఇక్కడ మేమైతే రెడీ అయ్యాం, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అండ్ ఇక్కడ హనుమాన్ జయంతి చాలా బాగా జరుగుతుంది, గ్రాండ్గా, చాలా పవర్ఫుల్ అనమాట. గాడ్ కూడా, హనుమాన్ నా ఫేవరెట్ గాడ్, నాకు చాలా ఇష్టం హనుమాన్ దేవుడు అంటే. అండ్ ఇక్కడ హనుమాన్ జయంతి కూడా చాలా ఘనంగా జరుగుతుంది, అందుకే వచ్చినాం అన్నమాట. ఇదైతే టెంపుల్ దగ్గరికి బావా నేను పొట్టోడు. అండ్ ఇక్కడ మా బైక్ దిగుడుతోటే మా ఫ్రెండ్ అయితే కలిసింది, మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇది, అలక్య. అండ్ అదైతే హాయ్ చెప్పమంటే నవ్వుతుంది, ఇక స్టార్ట్ చేసినావా అని అనేసి. అండ్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం లోపలికి. అండ్ ఇక్కడ ఫుల్ పబ్లిక్ వచ్చారు, చాలామంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు, చాలా ఊర్ల వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ ఈ ఊరు ఆడబిడ్డలు కూడా కంపల్సరీగా వస్తారు, ఎందుకంటే చాలా ఇష్టం ఈ దేవుడు అయితే, చాలా పవర్ఫుల్. చాలా రోజులు ఉంది ఈ టెంపుల్ అయితే. అండ్ అందరు వస్తారు. అండ్ ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం దేవునికి. లైన్ కట్టిరన్నమాట దేవుని లోపలికి, గుడి లోపలికి పోవడానికి, దేవుని దగ్గరికి పోవడానికి లైన్లో అయితే నిల్చున్నాం మేము ప్రదక్షిణలు చేసుకొని. చాలా పెద్దగా ఉంది లైన్ అయితే, ఇక్కడ నిల్చున్నాం. అండ్ ఇక్కడ ఇదైతే రామాఫలం చూడండి. అండ్ ఈ బుడ్డోడైతే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, మా ఫ్రెండ్కి ఇద్దరు ట్విన్స్ అన్నమాట, అబ్బాయిలు. ఎట్లా ఇస్తున్నాడు చూడండి, మంకి లెక్క. అండ్ ఇతనైతే పెద్ద బాబు. అండ్ ఇంకొక అతను వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. అండ్ ఇక్కడ నన్నైతే లైన్లో నుండి దొబ్బేసిర్రు, అండ్ అందుకే పక్కకి వెళ్తున్నా. ఇక్కడైతే అయ్యగారు అక్షంతలేసి పూజ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుడైతే హనుమాన్. అండ్ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ తులసి చెట్టుకు పసుపు కుంకుమ వేసి అగరబత్తులు అయితే ముట్టించి కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ అందరూ. మేము కూడా కొట్టేస్తున్నాం. చాలా బాగా జరుగుతుంది అన్నమాట జాతర ఇక్కడ దేవునికి, టెంపుల్లో హనుమాన్ జయంతి అయితే. అండ్ ఇక్కడైతే రాముల వారి టెంపుల్ అన్నమాట, పక్కకే ఉంటుంది. ఇక్కడైతే తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం దేవునికి. అండ్ హనుమాన్ జయంతి అంటే అందరూ హనుమాన్ బర్త్డే అనుకుంటారు, కానీ హనుమాన్ సీతమ్మ తల్లిని లంక నుండి విడిపించుకొని వచ్చి రాముని చేతిలో పెడతాడు కాబట్టి అందుకే హనుమాన్ జయంతి జరుపుకుంటారంట. నాకు తెలిసిందైతే ఇది. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే పసుపు కుంకుమ వేసి అగరబత్తులు అయితే ముట్టిస్తున్నా. నాకైతే చాలా ఇష్టం హనుమాన్ అంటే, నా ఫేవరెట్ గాడ్. అండ్ ఇక్కడ అందరు పూజలు చేసుకుంటున్నారు, దేవుని దర్శనం అయితే చేసుకున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు అందరు. అయితే బయట కొట్టాలి కొబ్బరికాయలు, అండ్ లోపలైతే దేవుని దర్శనం చేసుకొని మొక్కుకుంటున్నారు అందరూ.
వినాయకుని విగ్రహం అన్నమాట ఇది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చూడండి గంట కొడుతున్నాడు. పాపం అతన్ని కొట్టనిస్తలేరు ఎవ్వరు అసలు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను నేనైతే బయట. ఇక్కడ ఒక ఆమె ఉంది కదా ముస్లామా, ఆమె అయితే నేను కొబ్బరికాయ కొట్టి ఆడ పెట్టుడు ఆలస్యం కదా తీసేసుకుంది. అక్కడ కొంచెం సేపు కూడా ఉంచలేదు కొబ్బరికాయ పక్కనైతే. ఇతనైతే పెద్ద బాబు అన్నమాట. ఇంకొక అతను చూడండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఇతను చిన్న బాబు, ట్విన్స్ మా ఫ్రెండ్కి. ఇక్కడ నేను వాళ్ళని ఎత్తుకున్నా అనేసి మా పొట్టోడు వాళ్ళ డాడీని ఎత్తుకోమని అంటున్నాడు. నేను ఇక్కడ చూడండి పబ్లిక్ ఎంత బాగున్నారో, చాలామంది వచ్చారు. ఇదే మా అమ్మ వాళ్ళ ఊర్లో టెంపుల్ అన్నమాట, హనుమాన్ టెంపుల్. అండ్ ఇక్కడ వంటలు వచ్చేసి సాంబార్, పాలకూర పప్పు, వంకాయ, గుత్తి వంకాయ, ఆలుగడ్డ అండ్ పెరుగు. మేమైతే తింటున్నాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.